హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షైనీ శర్మ బ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే వంకాయ టమాటా కర్రీ ఎలా చేద్దామో చూద్దాం. పచ్చిమిర్చి కారం వేసి వండితే వంకాయ టమాటా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఇలా ముందుగా 1/2 kg వంకాయ తీసుకొని ముక్కలుగా కట్ చేసి వాటర్లో వేసుకున్నాను. సాల్ట్ వాటర్లో వేసుకోవాలి, ఎందుకంటే ముక్క అనేది చేదు ఉండదండి. ఆ తర్వాత టమాటా పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకొని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి తగినంత ఆయిల్ వేసుకున్నాను. ఆ తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకున్నాను. అవి హీట్ ఎక్కాక ఆనియన్ వేసుకున్నాను. ఆనియన్ రెడ్గా అయ్యే వరకు డీప్ ఫ్రై చేసుకొని అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఉంచుకోవాలి. అలా పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. ఆ తర్వాత పసుపు వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. గ్యాస్ అనేది స్లిమ్గా పెట్టుకొని టమాటా ముక్కలు వేసుకోవాలి. ఇలా టమాటా ముక్కలు వేసుకొని ఒక 10 minutes అలా ఉడికించుకోవాలి. మూత పెట్టి ఉంచుకోవాలి. చూసారా, ఒక 10 minutes తర్వాత టమాటా ఎలా ఉడికిందో. ఆ తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న వంకాయ ముక్కలు ఇలా వేసుకోవాలి. అలా సాల్ట్ వాటర్లో వేసుకుంటే ముక్కలు అనేవి రెడ్గా కాకుండా ఇలా వైట్గానే ఉంటాయి. ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది. కర్రీ కూడా ముక్క కూడా మంచిగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా వంకాయ టమాటా చేస్తే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇలా కలుపుకోవాలి, మొత్తం డీప్ ఫ్రై చేసుకోవాలి. గ్యాస్ అనేది స్లిమ్గా పెట్టి కలుపుకోవాలి. ఒక 10 minutes అలా మూత పెట్టి ఉంచుకోవాలి. ఒక 10 minutes తర్వాత చూసారా ఎలా ఆయిల్ అనేది పైకి వస్తుందో. అలా వంకాయ అనేది మరీ మెత్తగా కాకుండా కొంచెం మంచిగా రెడ్గా అయ్యే వరకు చూసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఒక 10 minutes తర్వాత మళ్ళీ ఉంచుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా మిక్స్ పట్టుకున్న పచ్చిమిర్చి కారం ఇలా వేసుకోవాలి. పచ్చిమిర్చి కారం అనేది ముందుగానే మిక్స్ పట్టుకోవాలి పచ్చిమిర్చి. ఆ తర్వాత కొంచెం సాల్ట్ అనేది తగినంత సాల్ట్ వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఒక 10 minutes అలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఉంచుకోవాలి, ఎందుకంటే ముక్కలకి కారం అనేది పడుతుంది. ఆ 10 minutes తర్వాత కొంచెం లైట్గా కలుపుకొని వాటర్ అనేది పోసుకోవాలి. వాటర్ అనేది తగినంత వాటర్ పోసుకొని మళ్ళీ కలుపుకోవాలి. ఒక 10 minutes అలా కలుపుకొని ఉంచుకోవాలి. ఆ తర్వాత ధనియా పౌడర్ వేసుకోవాలి. ధనియా పౌడర్ వేసుకొని మళ్ళీ కలుపుకొని ఒక 10 minutes మూత పెట్టి ఉంచుకోవాలి. చూసారా ఎలా ఉడుకుతుందో. అలా ఒక 10 minutes 5 minutes ఉడికాక స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. చూసారా, మరీ వంకాయలు అనేది మరీ మెత్తగా ఉడికించుకోకూడదు, టేస్ట్ అనేది ఉండదు. వంకాయలు మెత్తగా ఉడికితే టేస్ట్ అంతా బాగోదు. ఇలా మీడియంగా ఉడికించుకోవాలి. ఉడికించిన తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌన్లో సర్వ్ చేసుకున్నాను నేనైతే. అంతే అండి. చూసారా ఎంత సింపుల్గా ఉందో. కర్రీ కూడా చాలా సింపుల్, చాలా బాగుంటుంది. రైస్లోకి అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. రైస్లోకి చాలా బాగుంటుందండి. అంతే ఫ్రెండ్స్, ప్లీజ్ టు వాచ్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ.